ఉత్తరాయణ శిశురుతో మాఘమాస కృష్ణపక్ష ఏకాదశి సోమవారం దగ్ధయోగం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు దగ్ధయోగంలో మంత్రబలంలో ఈరోజు సోమనాథాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపిస్తే మన మనసులో ఏదైనా కల్మషం ఉంటే వెళ్ళిపోతుంది, కోపం ఉంటే వెళ్ళిపోతుంది, క్షమించే గుణం వస్తుంది, దయ అనే గుణాలు ఏర్పడతాయి, ప్రేమ అనే గుణాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు సోమవారం భక్తి శ్రద్ధతో మనమందరూ కూడా ఓం సోమనాథాయ నమః అని జపించి చంద్ర సమేతంగా శివయ్య అనుగ్రహం పొందుదాం. ఓం సోమనాథాయ నమః. ఓం సోమనాథాయ నమః. ఓం సోమనాథాయ నమః. ఓం సోమనాథాయ నమః. జీవితంలో మనకి భక్తితో పాటు నమ్మకము ఉండాలి. ఈ రెండిని కలిపే వివేచనము అని ఉంటుంది. వివేచన అంటే ఏ సమయంలో ఎలా వివేకంగా నడుచుకోవాలి అనేది. అది లేకపోతే భక్తి మరియు నమ్మకంతో భగవంతుని ఆధీనం అవ్వచ్చు. మోక్షానికి దారి, సజ్జనుల సవాసం మోక్షానికి దారి, జ్ఞానంతో మోక్షానికి దారి. వేదాన్ని తెలిసిన వాడు మహాజ్ఞాని భారతదేశంలో ఎవరు అంటే విజ్ఞానులు అంటాం. అంటే విశిష్ట జ్ఞానాన్ని పొందిన వారే భగవంతుడు. అంటే మన సనాతన ధర్మంలో అంత గొప్పగా వర్ణించారు ఈ విషయాల్ని. అయితే ఈరోజు మీకు మంచి మాటగా తెలియచేసేది, ధర్మ మార్గాన్ని ఎన్నుకోండి, మంచిదే. సత్యాన్ని పాటించండి, మంచిదే. భక్తి మార్గాన్ని ఎన్నుకోండి, అది మంచిదే. కానీ వివేచనతో బతకండి అనేది నేను తెలియచేసేది. వివేచన అంటే మీకు అర్థమయ్యేలా తెలియచేయాలంటే దీనికి ఒక చిన్న కథ ఉంది, తెలియచేస్తాను వినండి. ఒక మహాభక్తుడు, భగవంతుడంటే చాలా నమ్మకం, ఎప్పుడు ధర్మాత్ముడు, మళ్ళీ సత్యాన్నే మాట్లాడతాడు. అటువంటి వాడు ఒక ఊర్లో కూర్చొని రోజు శివధ్యానం చేసుకొని శివుని ఆరాధించుకొని పూజ చేసుకొని ఉంటాడు. అనుకోకుండా అది నదీ తీరంలో ఉంటుంది. వరదలు వస్తాయి. జనాలంతా చెప్తారు, వెళ్ళిపోదాం రాండి, ఈడు ఉంటే మనకి ఏదైనా సమస్య అవుతుంది అని. లేదు నేను భగవంతుని నమ్ముకున్నా, నాకేం అవ్వదు. తర్వాత మళ్ళీ అక్కడ జనాలను కాపాడే వ్యక్తులు కొందరు ఉంటారు కదా, పోలీసు వాళ్ళు వస్తారు. వద్దు నాయన, వచ్చే వెళ్ళిపోదాము, మునిగిపోతావు అంటే, లేదు స్వామి, నేను దేవాలయంలో ఉంటాను, నేను ఇక్కడే భగవంతుడు చూసుకుంటానని కాపాడుతాడు. అయిపోయింది, పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆఖరిలో ఇంకెవరైనా ఉన్నాడా అని ఒక అడుగులో ఒక ఆయన ఎదుక్కొని వచ్చాడు, ఆ ఊడు పెద్ద ఆయన. అయ్యా అర్చకుల వారు, స్వామి రండి వెళ్దాం దేవాలయము, మళ్ళీ నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు రండి, మళ్ళీ వరదలు ఎక్కువ అవుతాయంటే, లేదు స్వామి నేను రాను, దేవుడు కాపాడుతాడు నన్ను అన్నాడు. సరే అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఊరంతా ఖాళీ అయిపోయింది. ఈయన మాత్రం భగవంతుని ధ్యానం చేసుకొని శివా శివా శివ అనుకొని ధ్యానం చేసుకొని నమ్మకం భగవంతుడు కాపాడుతారులే. వరదలు ఎక్కువైపోయి ఊరే మునిగిపోయింది, ఆయన కూడా స్వర్గస్థులు అయిపోయాడు. సరిపోయిన తర్వాత ఇంకా ఆత్మ దేవాలయంలో భగవంతుని దగ్గరికి పోవాలి. యమధర్మరాజు ముందు వెళ్తుంది, నువ్వు చాలా మంచి పని, వెళ్ళు దేవుని దర్శనం చేసుకో. అయ్యా నేను ఇంత నమ్ముకున్నా భగవంతుడు, నాకు ఇంత ధర్మాన్గా నేను బతికాను, నువ్వే నా దేవుడు ప్రపంచం అనుకున్నా, నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు భగవంతా అని అడుగుతాడు. భక్త, నేను ఎన్నిసార్లు వచ్చి నిన్ను కాపాడడానికి వచ్చింది, ప్రజల్లో వచ్చి తెలియచేశాను నీకు, తర్వాత పోలీసు రూపంగా నేను వచ్చాను, నువ్వందుకు నువ్వే సరిపోయి దానికి నన్నెందుకు ప్రశ్నిస్తావు? నీలో ఉండాలి బుద్ధి, తెలివి. అందుకే ధర్మము భక్తితో పాటు వివేచనం కూడా ఉండాలి, దాన్ని పెంచుకోండి అని భగవంతుడు తెలియచేస్తాడు. అంటే దీని అర్థం భగవంతుడు ఎప్పుడూ మనం పిలిచే లోపల డైరెక్ట్గా వచ్చేయడు, వేరే వాళ్ళ రూపంలో వస్తారు. ఆ అత్యవసరంలో మనం ఏదైనా కోరుకున్నప్పుడు మనకు జరగాలి అనుకుంటే మన చుట్టుపక్కల ఎవరిని అందిస్తే అది వాళ్ళ రూపంగా మనకి అది ప్రాప్తిస్తుంది అని అర్థం. దీన్ని తెలుసుకోవాలి. విత్తనం వేస్తే విత్తనాలు డైరెక్ట్గా బయటికి రావు, భూమిలో చెట్టు అయ్యి మొక్క అయ్యి దాని నుంచి పళ్ళు అయ్యి తర్వాత దాంట్లో విత్తనాలు ఉంటాయి. ఇంత వివేచనం లేకపోతే జనాలకి ఎలా? నేను చెప్పేది నమ్మకం దేవుడి పైన పెట్టండి, భక్తి భావనలతో ఉండండి. దాంతోపాటు ఏది మూఢనమ్మకం, ఎవరి మాటలు వినాలి, ఏది వినకూడదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది కూడా కాస్త ఆ పరమజ్ఞానాన్ని పెంచుకోండి మహాత్ములారా అని నేను కోరుకునేది అంతే. ఉదయం లేస్తేనే మనం ఏం చేస్తాము? కరాగ్రే వసతే దేవి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనుకొని ఇట్లా అనుకొని కలిగిట్లు పెట్టుకొని ఇట్లా చూసుకుంటాం. దీనేక ఒక వైజ్ఞానికం ఉంది.
ఈ చేతుల్లో భగవంతుని మనం చూడడం వల్ల వేరే వాళ్ళకి చెయ్యము అని. ఏమేం పాపాలు చేసి ఉంటారో తెలీదు, వాళ్ళ మనసులో ఏమేమి ఉంటాయో తెలీదు, వాళ్ళకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేయడమే. వాళ్ళు ఎక్కడెక్కడ చేతులు పెట్టుకుంటారో ఏం తెలీదు, షేక్ హ్యాండ్ ఇచ్చేయడమే. మన సనాతన ధర్మంలో ఒకరికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని ఎందుకు తెలుసా? మన శరీరంలో మొత్తం ఎనర్జీ మన చేతుల నుంచినే వెళ్తాం. అందుకే ధ్యాన ముద్ర, ముద్రలు, ముద్ర ప్రదర్శన ఇవన్నీ కూడా ఎనర్జీ పాయింట్స్. వేరే వాళ్ళలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆ ఎనర్జీ మనకు పాస్ అయిపోతుంది. వాళ్ళు ఏదో నెగిటివ్ ఎనర్జీ మనసులో ఏదో అనుకో ఉంటాడు, బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థింకింగ్ ఉంటుంది, లేదో మీకు ఏదో చెడు చేయాలనుకుంటాడు, లేదో మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటాడు. అతను షేక్ హ్యాండ్ ఇస్తేనే అతని మనసులో ఉన్న ఒక కణాలు మరియు అతనిలో ఎనర్జీ మీ ఎనర్జీతో పాస్ అయ్యి మీరు మోసపోతారు ఈజీగా. సింపుల్ లాజిక్. ప్రపంచంలో ఏ స్వామీజీలైనా, ఏ మఠాధిపతులైనా, లేదో ఎప్పుడైనా కృష్ణుడు కానీ, రాముల వారు కానీ, లేదా హనుమంతులు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినది ఇప్పటి వరకు పురాణంలో, ఇతిహాసంలో ఎక్కడైనా ఉంటే మీరు తెలియచేయండి, చూద్దాం. అంత గొప్పది మన ధర్మం. ఒకరికి హ్యాండ్ కలపడం వల్ల ఇది చాలా ప్రమాదమైనది. అది పర్టికులర్గా పురుషులు ఏమన్నా కానీ లింగ భేదంగా ఏదైనా హ్యాండ్ ఇచ్చినప్పుడు, అస్తం కలిపినప్పుడు అది చాలా సమస్యలు వస్తాయి. లింగ భేదాస్తము అంటాం దీన్ని. అది మహాపాపం. మీకు తెలుసో తెలియకుండా చేసే పాపాలు అంటే ఇవే. అలా ముట్టుకోకూడదు, స్పర్శించకూడదు. దానివల్ల మహాపాతకం అవుతుంది. దానికి అధికారం ఉండాలంటే ఒకరిని స్పర్శించాలి అన్నా కూడా. పాదాలను ముట్టుకోవచ్చు మీరు, చేతులు ముట్టుకోవడానికి అధికారం లేదు. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో పాదాలను ముట్టుకునే వాళ్ళు మంచి ఉద్దేశంతో నమస్కరిస్తున్నారు, ఎదుటి వ్యక్తి దైవ సమానులు అని. చేతులు ముట్టుకుంటే సరి సమానులు అయిపోయింది, వాళ్ళకి మీరు సరెండర్ అయిపోయినట్టే. ఇక ఉదయం లేస్తానే చేతులు అయిన తర్వాత మంచం నుంచి కిందికి దిగినప్పుడు, లేదా చాప నుంచి పక్కకు వెళ్ళేటప్పుడు భూమిని స్పర్శిస్తారు. స్పర్శించేటప్పుడు సముద్ర వసనే దేవి పర్వతాస్తన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే అంటారు. ఎందుకు అంటే ఈ చేతుల్లో ఎనర్జీ వేవ్స్ ఉంటాయి. మన బాడీ నైట్ అంతా పడుకొని అయస్కాంత శక్తి, బాడీలో ఉన్న ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అయి ఉంటుంది. మనము భూమికి ఇలా తాకడం వల్ల మనకి ఎలక్ట్రికల్లో ఫేసు న్యూట్రల్ మధ్యలో ఒక గ్రౌండింగ్ ఉంటుంది. అదే విధానంగా మనం ఉదయం లేస్తేనే భూమిని ఎలా స్పర్శించడం వల్ల భూమిలో ఉన్న ఎనర్జీ మన శరీరంలోకి వెళ్ళి ఆరో ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి కోసమే పొద్దున్నే లేస్తేనే మనం భూమిని స్పర్శించండి అనేది. చేతుల ద్వారా దానికి మంత్రం చెప్పారు. చూడండి ఎంత విజ్ఞానం ఉందో దీని వెనక. తర్వాత ఆహారం, ఎప్పుడు కూడా అన్నము, ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆహారాన్ని గౌరవించాలి, దాన్ని రక్షిస్తాము అని అర్థం. ఒక విజ్ఞానము మరియు మానవ జీవితానికి కావాల్సిన వివేకాన్ని ఇచ్చేదే సనాతన ధర్మం. ఎలా బతకాలి, ఏం చెయ్యాలి, సంబంధాలకి విలువ ఏంటి, ఎటువంటి సంబంధాల్లో ఎటువంటి మంచిది జరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి. బాగా గమనించండి. పూర్వంలో చెప్పేవారు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి వివాహం చేసుకోండి అని. ఎందుకంటే 7 తరాల మధ్యలో ఎక్కడైనా వివాహాలు చేసుకుంటే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే జెనెటిక్ ఇష్యూతో పుడతారు ఇళ్ళు అని. ఉత్తినే సన్నగా అయిపోవట్లేదు, ఉట్టిన హైట్లు తగ్గిపోవట్లేదు, ఉత్తిన కోపాలు వస్తలేదు. మా యజమానికి చాలా కోపం అంటారు. కోపం అంటే జెనెటిక్ ఇష్యూ వచ్చింది, వాళ్ళు ఎక్కడో సంబంధంలో మేల్చి, దానికి ఏమి పరిష్కారాలు ఉండవు. ఆస్తులు ఎవరికో వెళ్ళిపోతాయని చేసుకునేయడం. ఈ ఆస్తుల విషయంలో వచ్చినప్పుడు చాలా పెద్ద కోపం ఏంటంటే, ఇది ఒక మంచి కథ చెప్పడం. గురుజీకి మంచి మాటలో భాగంగా ఒక కథను తెలియజేస్తా అన్నారు. మంచి మాటలో కథ. మీకందరికీ వివేచనం పెంచుకోండి అనేది నా ప్రార్థన. ఎందుకంటే వివేచం పెంచుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. ఈ రోజు ఒక కథ తెలియచేస్తా అన్న. మనకి ఇది రియల్ గానే స్వామి వివేకానంద వారి జీవన చరిత్రలో వాళ్ళు రాసిన పుస్తకాల్లో నేనే చదివాను. ఒకరోజు వివేకానంద స్వామి వారు విదేశాలకు వెళ్ళి ఉంటే అక్కడ ఒక బాలకుడు అడుగుతారు, మీరు భగవంతుని నమ్ముతారా స్వామి? అవును నమ్ముతాను, నేను నమ్ముతాను. ఓకే, నేను నమ్మను స్వామి. మీరు చూసారు ఎప్పుడైనా భగవంతుని? ఎస్, నేను చూశాను. అయితే నాకే చూపించండి అన్నాడు. అవునా, అయితే నీకు చూపించే శక్తి నా దగ్గర లేదు, నా గురువు నాకు చూపించారు, వాళ్ళ దగ్గరికి పంపిస్తాను వెళ్ళు అన్నాడు. సరే అని రామకృష్ణ పరమహంసర్ దగ్గరికి వచ్చారు, పంపించారు అతన్ని. ఓకే, వచ్చాడు. స్వామి నమస్తే, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సో అండ్ సో అని అంతా చెప్పారు. ఓకే రాప్ప, కూర్చో, తిను, ఉండు అన్నారు. స్వామి నేను దేవుణ్ణి చూడాలి, మీరు నాకు చూపించాలి. స్వామి వివేకానంద వాళ్ళు పంపించారు నన్ను. చూస్తావా రా, అయితే పడుకొని కుడికాలు తీసి హృదయం పైన పెట్టాడు. అంతే. ఈడ స్వామీజీని ఇట్లా పెట్టాడు. ప్రపంచమంతా తిరిగేసింది తల క్షణాల్లో. నన్ను వదిలేయండి, నేను చూడడానికి అవ్వట్లేదు, నన్ను వదిలేయండి, నేను చనిపోతాను, నన్ను వదిలేయండి అన్నాడు. అప్పుడు కాలు దించి లేపించి, ఇదిగో నువ్వు భగవంతుని చూడాలి అనే నమ్మకం ఉండాలి, కానీ చూసే శక్తి నీకు లేదు, అందుకే నీకు ఇలా తల తిరుగుతుంది.
దాన్ని చూసే శక్తిని పెంచుకో, అప్పుడు నీకు భగవంతుడు కనబడతాడు అని. అలా ప్రతి ఒక్కరికి అర్హత కావాలి. ఏది చేయాలన్నా ఏది చూడాలన్నా అర్హత లేని వాళ్ళందరూ అన్ని పనులు చేసేయలే. దాని నుంచి ప్రతి ఒక్కరికి అర్హత కావాలి. ఏ పని చేయాలన్నా చేయకూడదు అన్న అర్హత లేకపోతే ఎవ్వరు ఏ దాన్ని దర్శించుకోలేదు. నేను దేవుని చూడాలంటే మీకు ఫస్ట్ అర్హత పెంచుకోండి, తర్వాత దేవుడు. జ్యోతిషం నమ్మాలంటే అర్హత పెంచుకోండి, తర్వాత అది జరుగుతుంది. నమ్మకం పెంచుకోండి, దేవుడు కనబడతారు, మీ పనులు జరుగుతాయి. ఏదైనా అర్హత లేకుండా ప్రకృతినే పరీక్షించడం పోతే మీకు వినాశనం స్టార్ట్ అయింది అని అర్థం. తర్వాత అదే వ్యక్తి తన తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, నాకు ఇలా అయింది అని. ఆ తండ్రి పరమభక్తుడు, రోజు అందరికీ డబ్బులు ఇచ్చేసేవాడు, రోజు అందరికీ దాన ధర్మాలే. ఒకరోజు కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఒక బెగ్గర్ దారిలో వెళ్తూ ఉంటారు, వచ్చేసి అయ్యా నాకు డబ్బులు కావాలి, ఆకలేస్తుంది అంటే సరే జోరుగా అరుస్తున్నాడు. పెద్ద బిల్డింగ్ కదా వీళ్ళది. సరే అని చెప్పి కాస్త టేబుల్ పైన డబ్బులు ఉంటే తీసుకెళ్ళి వేసేసాడు $. వేయంగానే ఇతను కోపం వచ్చేస్తుంది. డాడీ మీరు ఏం చేస్తున్నారు అసలు? ఆయన భిక్షకుడికి మీరు డబ్బులు ఇస్తున్నా, అతను వెళ్ళి తాగుతాడు ఆ డబ్బులతో, దానివల్ల మీకు పాపం వస్తుంది, మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తారా, మీకేమైనా కొంచెమైనా తెలివి ఉందా అని కొడుకు తండ్రిని అడిగితే, అరే దానం చేసే గుణం నాది, నేను చేసేసా, పాపం చేసే గుణం వాంది, వస్తే పాపం కొంచెం పాలు పంచుకుంటాం, ఇంకేం చేస్తాం అని టేక్ ఇట్ ఈజీ అన్నాడు. అప్పుడు నువ్వు ఇట్లే దానాలు చేస్తూ ఉంటే నాకేం మిగులుతుంది అన్నాడు కోపంగా తండ్రి పైన. చేసేస్తా ఉండే నీకేం మిగలదు, మిగిలిపోతే దాంట్లో ఏముంది అంటే, నాకేం పెట్టావు చెప్పు, నాకేం ఇస్తావు, అందరికీ నువ్వు రాయి చేస్తే నాకేం ఇస్తావు అంటే, నీకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసాను ఆల్రెడీ అంటే, ఏమిచ్చావు ఏముంది అంటే, రా అని చెప్పి ఒక అద్దం ముందు తీసుకెళ్ళి నిలబెడతాడు. చూడు నేను ఉంటేనే నువ్వు పుట్టింది, నిన్ను ఇచ్చిండేదే నేను, ఇంకేం కావాలి నీకు దీనికన్నా, సంపాదించుకోపో అన్నాడు తండ్రి. అప్పుడు అతనికి అక్కడే లోక జ్ఞానం అయిపోయింది. తర్వాత అతను 18 సంవత్సరాల్లోనే సన్యాసత్వం స్వీకరించి 4 వేదాలని భారతదేశంలో ఫినిష్ చేసి విదేశాల్లో ఒక గొప్ప మఠాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అంత గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఎప్పుడు అంటే, నాన్న ఇచ్చినది నా శరీరం, నా ఆస్తులంతా అది నాన్నగారు, నాకు అవసరం లేదు, ఇది ఇచ్చాడు, ఈ ప్రాణం ఈ శరీరం ఇచ్చారు, వాళ్ళు కృతజ్ఞతగా బతకాలి, మరియు నేను కష్టపడి పైకి రావాలి అనుకున్నాడు. అంతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సర్వ ఆనందంగా ఆ స్వామీజీ వారు ముందుకెళ్ళారంటే జీవితంలో. ఈ పుస్తకాలు ఇలాంటి చదివితే ఇటువంటి జ్ఞానం వస్తుంది. తండ్రి ఆస్తి కావాలి, తల్లి ఆస్తి కావాలి, అది కావాలి, అన్నాస్తులు కావాలి, లేదో నాకు అమ్మ భోజనం కడుపు నుంచే పెట్టలేదు, తమ్ముడికి పెట్టింది, ఈ దుర్బుద్ధులన్నీ మానేసి కష్టపడి తండ్రి తల్లి ఒక శరీరము అనేది ఇచ్చారు, అంతో ఇంత జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానంతో అభివృద్ధి చెంది నేను నా కష్టాజితంతో బతకాలి అనుకోండి, అప్పుడు మీరు మహారాజా అని అందరూ సంబోధిస్తారు. ఎందుకంటే మీ కష్టంతో పైకి వస్తే యువర్ ద కింగ్, అంతే, వేరే వాడు అనకపోయినా పర్లే, నువ్వే నీకు మహారాజు అని అర్థం. గురుజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు మంగళవారం ద్వాదశి విశేషమైన రోజు. త్వరలోనే శివరాత్రి వస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి. మనకి తెలుసు కదా, శివరాత్రి విజృంభణంగా ఆచరిస్తాం. ఇప్పటి నుంచినే పుట్టమట్టి అవన్నీ చక్కగా రెడీ చేసుకొని ఇంటికి శివుడికి ఏవే పూజకి కావాలో గంగాజలం, నదీ తీరాలు అవన్నీ తెచ్చి పెట్టుకోండి. ఇక్కడ ఈ రోజు నుంచినే ప్రారంభం చేసేయండి. అన్ని రెడీ సిద్ధంగా పెట్టుకుంటే శివరాత్రి రోజు మనము ఉదయము రాత్రి రోజుకి 2 సార్లు రుద్రాభిషేకం కూర్చొని చక్కగా ఆచరిద్దాం. ఏదో పొద్దున్నే భగవంతుని గురించి నామధేయం నామస్మరణం చేసుకొని రాత్రి లింగోద్భవ సమయంలో విశేషంగా పూజని ఆచరిద్దాం అనే నా సంకల్పం ఉంది. దానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. రేపు ఎలాగో మంగళవారం మంచి రోజు, సూర్యుడు అధిపతి, ప్రభుత్వ ఉద్యోగం కోసం, ఉద్యోగ అభివృద్ధి కోసం, ప్రమోషన్ కోసం, మరియు ఉద్యోగం లేని వారు కూడా ఈ పూజని ఆచరించవచ్చు. రేపు ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో గోవులు ఎక్కడైనా ఉంటే ఒక అరటిపండు తినబెట్టండి. తినబెట్టి ఇంటికి వచ్చి కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించాలి. లేదా ఇవన్నీ చేయడానికి కాలేదు అంటే రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకొని మీ కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ అమ్మవారికి ఏదైనా ప్రసాదం నైవేద్యం, కులదేవతకి ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ భగవంతుని ముందు అక్కడే కూర్చొని భక్తి శ్రద్ధతో విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా లలితా సహస్రనామం పారాయణం కానీ ఏదైనా స్తోత్ర పారాయణం భక్తిగా ఆచరించండి. మీకు త్వరలోనే మీరు అనుకోండి ప్రాప్తిస్తాయి. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మహావిష్ణుకి తులసి అర్చన చేయాలి. మరియు విశేషంగా మహావిష్ణుకి అన్నము మరియు పాలు కలిపి నైవేద్యం చెయ్యాలి. అందులో ఉప్పు వేయకూడదు, అన్నం పాలు మాత్రమే వేయాలి.
నైవేద్యం చేసి తదుపరి దాంట్లోకి రుచికి ఏదైనా కలుపుకొని మీరు సేవించవచ్చు. ఇలా ఈరోజు మహావిష్ణుకి తెల్లటి అన్నాన్ని పాలు కలిపి నైవేద్యం చేసి విష్ణుకి తులసి అర్చన చేసి ఆ విష్ణుని పూజించి ఆరాధించి ఆ ప్రసాదాన్ని భుజిస్తే వంశాభివృద్ధి, సత్సంతానము, కుటుంబంలో ప్రశాంతత ప్రాప్తిస్తుంది.